ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు, శాంతి, సమాధానము, కుటుంబములో ఉన్న కలతలు, కన్నీళ్లు తొలగిపోయి వాటన్నిటి నుంచి ప్రభువు వారే మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు ఎటు చూసినా, ఎందు వెతికినా అనేక పరిస్థితులని మనం చూస్తూ ఉంటే ఏమండి, రత సముద్రుల మధ్య ప్రేమలకును, అనురాగాలకును, ఆత్మీయతలకును, మమకారాలకును, ఒక తల్లి గర్భం నుండి వచ్చిన పిల్లలుగా ఉన్న వారికి ఈనాడు మనం చూస్తే వైరాగ్యము, గొడవలు, తగాదలు, మత్సరములు, ఆస్తుల కాడ గొడవలు. ఒక తల్లి గర్భం నుండి వచ్చిన వారే నాకు కావాలంటే నాకు కావాలని తల్లి తండ్రులని బజారును వేసేవారు, బజారులోకి నెట్టివేసేవారు. తల్లిదండ్రులుగా ఉన్నవారిని కని పెంచి నవమాసాలు రక్తమాంసములను పిల్లలకి ఇచ్చినప్పటికీ ఈరోజు ఎంత పరిస్థితి. చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు సభ్య సమాజమును చూస్తే ఎటు చూసినా, ఎందు వెతికినా అనేక పరిస్థితులు. ఏంటయ్యా అనేక కారణాలు? ఎందుకయ్యా అంటే ఆస్తుల గొడవలు. ఆస్తుల వద్దే ఎందు చేతనైనా కానీ ఆఖరికి గొడవలు ఎందుకు వచ్చాయి అంటే ఆస్తుల కాడే. బిడ్డలు ఉన్నప్పటికీ బిడ్డలు లేదని చెప్పే తల్లిదండ్రులు కలరు, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు లేరు అని చెప్పే బిడ్డలు కలరు. ఎందుకు అంటే ఒకటే, ఆస్తుల గొడవలు, ఆస్తుల తగాదలు. ఆస్తుల కోసమే కని పెంచిన కన్న బిడ్డలని విడిచిపెట్టిపోయేవాళ్ళు, ఆ ఆస్తుల కోసమే తల్లిదండ్రులని వద్దనుకునే వాళ్ళు ఈనాడు చాలామందిని మనం చూస్తున్నాం. ఈనాడు వృద్ధాశ్రమములు తక్కువైపోతున్నాయా అంటే ఎక్కువైపోతున్నాయి. ఈ వృద్ధాశ్రమములు అనేవి వృద్ధులని మరి పోషించే ఆశ్రమాలన్నీ కూడా తక్కువ కావట్లేదు, పెరిగిపోతున్నాయి. ఏం జరిగింది? ఎందుకు అంటే గమనిస్తే తల్లిదండ్రులుగా ఉన్నవారు నవమాసాలు మోసి పెంచిన వారు నా బిడ్డలు బాగుండాలి, నా యొక్క పరిస్థితి నా బిడ్డలకు వద్దు అని వారు తినక అనేక రకాలుగా కష్టపడి ఈనాడు వారికి చేతికి వచ్చిన తన బిడ్డలని వారికి కాకుండా చేసే కోడళ్ళు కలరు. అలాగనే కూతురిని ఒక రకంగాను, కోడల్ని ఒక రకంగాను, కూతురు బాగుండాలి, కోడలకి ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని మరి చేసే అత్తలో కలరు, పుట్టింటి వారు బాగుండాలి, అత్తింటి వారు నష్టపోవాలి అని చెప్పే కోడళ్ళు కలరు. ఎందుకు? ఎందు వెతికినా, ఎందు చూసినా అన్నీ కూడా కాలము సంపూర్ణమై ఉంది. పరిస్థితులన్నీ కూడా సంపూర్ణతలోకి పరిపక్వము చెందుతూ ఉన్నవి. చూడండి, గమనించండి. ఒక పక్క దేవుని ప్రేమ ఏం చెప్తుందంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఉంటేనే ఆయన మీలోకి వచ్చి నివసిస్తాడు.
ఆయన వచ్చేదే ఎందుకు? సమాధానమును పరచటానికి, సమాధానమును అనుగ్రహించటానికి. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో వారి మధ్య ఆయన నివసిస్తానని వాగ్దానం చేశాడు. ఈనాడు తల్లిదండ్రులుగా ఉన్నవారిలో ఐక్యత లేదు, వారికి సంక్రమించిన బిడ్డలలో ఐక్యత లేదు. గూటిలో పక్షి రెక్కలు రాగానే తన గూడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఈనాడు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి పోయేవారు చాలామంది కలరు. వారు యొక్క రోజులు, సంవత్సరాలు వృద్ధాప్యమందు వారితో ఉండి వారికి మరి బిడ్డలుగా వారి ధర్మములు నెరవేర్చలేకపోగా ఆఖరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా దగ్గర లేనప్పుడు కూడా చాలామంది మరణము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎంతోమంది కలరు. కని పెంచిన తల్లిదండ్రులు దగ్గర వృద్ధాప్యమందు వారు వయసంతా కూడా ఉడికిపోయి అవయవాలన్నీ కూడా సహకరించలేనప్పటికీ ఈనాడు ఎక్కడెక్కడో ఉండి తండ్రిని తల్లిని చూసుకోలేని పరిస్థితి. కడుపును పుట్టిన బిడ్డలు అనే మాట పేరుకు మాత్రమే కానీ తల్లిదండ్రుల్ని చూసుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు ఈనాడు. ఏంటి కారణం? ఏమిటి? స్వార్థం. నేను బ్రతకాలి, నేను బాగుండాలి అనే ఆ యొక్క స్వార్థము ఈనాడు బిడ్డల్లో చూస్తున్నాం. అలాగనే ఈనాడు తల్లిదండ్రుల్లో కూడా చూస్తున్నాం. ఎందుకు? కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుందండి. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది, బైబిల్ సాక్ష్యమిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనము ఏమండి స్పష్టమైన సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే ఈ అన్నిటికీ కారణం ఏమిటి? ఇలాగా మానవ జాతి ఇలాగా చెడిపోవటానికి హేతు ఏమిటి అనే దానికి మంచి సమాధానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనము మనకు సాక్ష్యం ఇచ్చింది. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. ప్రేమ అనేది చల్లారిపోయిన తర్వాత జరిగేది ఏందయ్యా అంటే ఒకరి మధ్య ఒకరికి దేశం. ఏమండి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, ప్రయత్నించండి అని చెప్పిన ఆ మాటని ఈనాడు ఎంతమంది నెరవేరుస్తున్నారు? తల్లిదండ్రుల్ని ఎంతమంది ప్రేమ కలిగి చూస్తూ ఉన్నారు? ప్రేమ అనేది ఫస్ట్ కలిగి ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆటోమేటిక్గా ఆ ప్రేమ ఉన్నవారు వారి ప్రేమని పంచుతారు. తండ్రిని తల్లిని ఎలాగ చూడాలో వారు ప్రేమ కలిగి ఉన్నారు కనుక ఆ ప్రేమ వారికి నేర్పుతుంది. ఏమని అంటే అమ్మా నాన్నని ఇలాగ చూడాలి, అమ్మా నాన్నకి ఇలాగ మనం చేయాల్సిన ధర్మాన్ని మనం నెరవేర్చాలి అని వారు కలిగి ఉన్న ఆ ప్రేమే వారికి పాఠాలు నేర్పుతుంది. అందుకే ఈరోజు మనం చూస్తే చాలామంది ఒక పక్క భారతదేశ ప్రజలలో ఐక్యతని చెడగొట్టాలని, కొన్ని విషబేజాలు నాటాలని దుర్మార్గ శక్తులు మరొక పక్క నవమాసాలు మోసి పెంచి తల్లిదండ్రులుగా ఉన్నవారిని రోడ్డుకి పడవేసేవారు మరొక పక్క ఆస్తుల కాడ గొడవలతోనూ ఆఖరికి
నమ్మిన వారి చేత నయవంచన చేయబడిన నేపథ్యములో ఉన్నవారు ఉన్నారు. నీవు ఈనాడు మనము చూస్తున్న ఈ సభ్య సమాజమును ఒకసారి దృష్టించి గమనిస్తే సందేహమేమీ లేదు, ప్రేమ అనేది ఎవరిలో కూడా మనకి కనిపిస్తలేదు. ఈనాడు చూడండి, మనము ప్రయాణం చేస్తున్నప్పుడు టూ వీలర్ మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైనా కానీ టూ వీలర్ మీద పోతున్నప్పటికీ, కారు మీద పోతున్నప్పటికీ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే అక్కడ అనేక మంది ప్రజలు ఇక్కడ ఏం చేస్తారు, కులము చూడరు, మరి గొప్పలు చూడరు, మరి మత్సరము అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మానవ యొక్క మనుషుని యొక్క ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. అయ్యో పాపము వీరు పడిపోయారు, అక్కడ కులం అడ్డం రాదు, అక్కడ మతం అడ్డం రాదు, వారు ఏ భక్తి చేస్తున్నారు అనేది అర్థం రాదు. ఈరోజు మరి చూస్తుంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారముగా మతశేష హక్కులను రాజ్యాంగములో ఉన్నప్పటికీ ఈనాడు కొందరు స్వతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ సువార్తని అడ్డుకోవాలని తదు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరందరిలో ముఖ్యముగా చాలామంది ఉన్నారు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో. మరి వీరితో పాటు మరి కరుణాకరు సుగుణ, బోగర లలిత కుమారు, రాధా మనోహర్ దాసు ఉన్నారు. ఏమండి, గమనించండి, గుర్తించండి, వీరికి ఎందుకు ఇంత దేశము అంటే వీరు కూడా ఆస్తులు సంపాదించుకోవాలి, ఏదో ఒక రీతిగా ఇలాగా భిక్షాటన చేసుకోవాలి. ముందు చెప్పుకున్నట్లుగా ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోగర లలిత కుమారు వీరు ప్రజలలో ఇషబీజాలు నాటి భారతదేశంలో అన్నదమ్ములుగా ఉన్న వారి మధ్య విభేదాలు కలిగించి వ్యూహాలు, కుట్రాలు, కుతంత్రాలు అల్లి ఏమండి స్వతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ ఇలాంటి వ్యక్తులకి బుద్ధి కలుగునట్లుగా, వీరి మనోనేతరాలు వెలిగించబడినట్లుగా వీరి కోసమే ప్రార్థిస్తున్నాం. మనము కూడా గతములో ఎలాగనే ఉన్నాము, మనము కూడా మారటానికి, నిజదేవుణ్ణి, నిజరక్షకుడిని యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటానికి చాలా కొద్ది టైం పట్టింది. మరి మనము ఒకప్పుడు కొద్దో గొప్ప వారిలాగా లేకపోయినా మనము కూడా వినలేదు, కానీ ఈరోజు విని సాక్షిగా ఉన్నాము క్రీస్తుకి. బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని ముందుకు పోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వెటు చూసిన ఇలాంటి వ్యక్తులను ఇసబిజాలు, వ్యూహాలు, రకరకాలైన ఉచ్చులు వడ్డాలని, రకరకాలైన గుడులు క్రియేషన్ చేస్తూ అన్నదమ్ముల మధ్య విభేదం కలిగిస్తూ ఉన్నవారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో ఉండవచ్చు, స్నేహితుల మధ్య ఉండవచ్చు. ఏమండి, వీళ్ళందరికీ నీ బుద్ధి కలుగునట్లుగాను నేను ఒక వచనాన్ని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము మరి 30వ అధ్యాయము 22వ వచనము 24వ వచనం దాకా నేను చెప్పిన స్టోరీ ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఇక్కడ దావీదు రాజు యుద్ధానికి పోతాడు, ఆయనతో పాటు కొందరు వెళతారు, కొందరేమో ముందు యుద్ధ సామాగ్రిని కాడ నిలిచిపోతారు. వాళ్ళకి అలుపు వచ్చింది, వారి యుద్ధములో ఇంకా ప్రయాణం చేయలేకపోతారు. అయితే ఇక్కడ దావీదుతో పోయిన వారు కొందరు దుర్మార్గులు, దుష్టులు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకు అయ్యారు వాళ్ళు? దుష్టత్వం ఎందుకు కలిగి ఉన్నారు అంటే, ఆస్తి
వారు గెలుచుకున్నది ఇవ్వకూడదు, ఇంకొకరికి దక్కకూడదు, దోసుకొని దాచుకోవాలని ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బాగా లలిత కుమారు ఎలాగైతే ప్రజలని దోసుకొని దాచుకుంటున్నారో అలాగనే దావీదు వద్ద ఉన్నవారు కూడా అలాగనే ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెదరగొట్టి వేశాడు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి దుష్ట వ్యవహారాలన్నీ కూడా యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఆమేన్. దావీదు మంచి చక్కని సలహా ఇచ్చాడండి. మీరు చేస్తుంది మంచి పద్ధతి కాదు, అది ఎవరికి చెప్పినా వారు అంగీకరించరు. ఎందుకంటే ఒక సోత్తి, ఒక సామెత ఉంది కదా, ఏంటి, యుద్ధ సామాను దగ్గర ఉన్నవారికి యుద్ధములో ప్రవేశించి యుద్ధం చేసిన వారితో పాటు యుద్ధ సామాగ్రిని దగ్గర ఉన్నవారితో కూడా సమాన పాలు, సమానమైన భాగము అప్పగించాలి, సమానంగా పంచుకోవాలన్నది మీరు ఎరిగి ఉన్నారు కదా అన్నప్పుడు ఇక దావీదు మాటకి ఇక తిరిగే ఉంది. రాజు ఇక వారు కూడా ఏకీభవించి యుద్ధ సామాగ్రిని దగ్గర ఉన్నవారికి కూడా సమానమైన భాగము అప్పగించారండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, నేను ముందు చెప్పిన ప్రకారముగా మీ జీవితం ఉన్నట్లయితే మరి మార్చుకుంటారా? ఈనాడు ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, బాగా లలిత కుమారు ఇలాంటి వ్యక్తులందరికీ బుద్ధి కలగాలని, బుద్ధి కలగటంతో పాటు వారి పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడాలని ప్రభుని యేసుక్రీస్తు వారిని వేడుకుంటూ ఈ మాటల ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు వారు మీ మనోనేత్రాలు వెలిగించును గాక. ఆమేన్.